పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది. మనం గెలిచాం, కార్యకర్తలను గెలిపించుకుందామని అన్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మా గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేశారని, మీ గెలుపు కోసం మేము పనిచేస్తామని నేతలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ బీజేపీదేనని తెలంగాణ ప్రజలు స్పష్టమైన సంకేతాలిచ్చారని తెలిపారు. ప్రజలు కమలం పువ్వు వైపు చూస్తున్నారని, ఐకమత్యంతో కష్టపడి పనిచేద్దామన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలపై పోరాటం చేద్దామన్న కిషన్ రెడ్డి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామన్నారు. తెలంగాణలో పార్టీ ఘన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వందలాది మంది కార్యకర్తలు గత 10 ఏళ్లలో జైలుకు వెళ్లారన్నారు. అక్రమ కేసులు పెట్టి బీజేపీ కార్యకర్తలను జైలుకు పంపించారన్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం మీద బీజేపీ పోరాటం చేసిందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అనేక సంవత్సరాలుగా